ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి సార్, ఇంత సడన్ గా గుడికి వెళ్దామన్నారు? ఏదైనా విశేషమా? ఉంది సీత. ఆ దేవుడి సాక్షిగా నాకు ప్రియ జీవితానికి సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకోబోతున్నాను. అంటే ప్రియాకి బాగా సంతోషం కలిగించే పనే చెయ్యబోతున్నారన్నమాట. అయితే గుడికే ఎందుకు? ఏం చేసినా దైవ సాక్షిగా చేయమంటారు కదా సీత. అందుకే దేవుడి గుళ్ళోనే అని నా ఫ్రెండ్ చెప్పాడు. ఇంతకీ అసలు సంగతి మాత్రం చెప్పలేదు సార్. తినబోతూ రుచడగడం ఎందుకు సీత? వెళ్తున్నాం కదా, అక్కడే తెలుస్తుంది. ఆ దేవుడి ముందే నీకు చెప్తాను. సీత, నా మనసులో ఉన్న ప్రేమ నీకు చెప్పబోతున్నాను. ఆ దైవ సాక్షిగా నా జీవితంలోకి నిన్ను ఆహ్వానించబోతున్నాను. అందుకు వంశీ కూడా సాయం చేస్తున్నాడు. తనే మనిద్దరినీ కలపబోతున్నాడు. సార్ సార్, అక్కడ ఎవరో రోడ్డు మీద పడిపోయి ఉన్నారు. ఒకసారి కార్ ఆపండి సార్. వంశీ 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 ఏమైంది ఏమైంది వంశీ? వంశీ 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 ఏమైంది? వంశీ 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 లే. సీత, ఎవరో కొట్టి పడేసినట్టున్నారు. వంశీ 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 లే. వంశీ 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 లే. వంశీ వంశీ సీత, తను స్పృహలో లేడు. పల్స్ కూడా బాగా డౌన్ అవుతుంది. అయ్యో, అయితే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. తనకేం కాకూడదు సార్. భయపడకు సీత, వంశీ. తనకేం కాదు. ఒక్క నిమిషం సీత. వంశీ 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 లే. వంశీ 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 నమస్కారం సార్. ముందు స్ట్రక్చర్ తీసుకురా. అలాగే సార్. తొందరగా. సీత, నువ్విక్కడే ఉండు. సార్, అది వంశీని అలా చూసిన దగ్గర నుంచి నువ్వు చాలా భయపడుతున్నావు. అందుకే నువ్విక్కడే ఉండు ప్లీజ్. సార్, వంశీ చాలా మంచివాడు. తనకిలా జరగకుండా కొడుతూ వంశీకి ఏం కాకుండా మీరే కాపాడాలి సార్. ప్లీజ్ సార్.
సీత ప్లీజ్ ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? వంశీని హాస్పిటల్కి తీసుకొచ్చాంగా, ఏం కాదు, నేను చూసుకుంటానుగా. స్వామి, వంశీకి ఏమీ కాకుండా నువ్వే కాపాడు తండ్రి. తను బాగుండాలని, తన లైఫ్ సంతోషంగా ఉండాలని నేను కోరుకున్నాను. కానీ తనకి ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. తనని నువ్వే రక్షించు తండ్రి. గోపి, గోపి, ఈ షర్ట్ నీకోసమే తెప్పించాను. ఇంత ఖరీదైన షర్ట్ చూడగానే నువ్వు షాక్ అవుతావు. మీ అక్క ఇంట్లో లేకి బ్రతుకుకి, ఇక్కడ బ్రతుకుతున్న కాస్ట్లీ బ్రతుకుకి నీకే తేడా తెలుస్తుంది. నేనిచ్చే ఈ సర్ప్రైజ్ తో నువ్వు నాకు ఎలా థ్యాంక్స్ చెప్తావో బయట నిలబడి వెయిట్ చేస్తాను. గోపి, నీకోసమే ఈ షర్ట్ తెప్పించాను, వేసుకో. గోపి, గోపి, ఏంటక్క? ఇదిగో నీకోసమే కొన్నాను. ఎలా ఉందో చెప్పు. చాలా బాగుందక్క, థ్యాంక్స్. అయినా ఇంత ఖరీదైన షర్ట్ నాకెందుకు? నా తమ్ముడు కాబోయే కలెక్టర్. ఇలాంటివైనా వేసుకోకపోతే ఏం బాగుంటుంది చెప్పు. నేను కలెక్టర్ అవ్వడం కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావో అది నాకు తెలిసాక ఆ బాధను నేను తట్టుకోలేకపోతున్నానక్క. నా వాళ్ళ కోసం పడే కష్టంలో ఇష్టం ఉంటుందిరా. మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి, నాతోనే ఉండాలి. అదే నాకు నువ్విచ్చే గొప్ప గిఫ్ట్. అక్క, నేను కలెక్టర్ని అయ్యాక నిన్ను మహారాణిలాగా చూసుకుంటాను. అప్పుడు కూడా నువ్వు ఇలాగే అట్లు వేసుకుంటాను అంటే ఊరుకునేదే లేదు. పిచ్చి గోపి, అన్నం పెట్టే అమ్మని, మనల్ని బ్రతికిస్తున్న ఆ హోటల్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. నన్ను కలెక్టర్ని చేస్తానన్నా నీ మాట నువ్వు నిలబెట్టుకున్నావు. కానీ ఎప్పటికీ నీతోనే ఉంటానని నీకిచ్చిన నా మాటని నేను తప్పానక్క. నా వాళ్ళెవరో, నన్ను నమ్మించి మోసం చేసిన వాళ్ళెవరో నాకు అర్థమైందక్క. మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తానక్క. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను.
ఇంకా రావడం లేదేంటి? అదేంటి గోపి, నీకోసం నేనెంతో కాస్ట్లీ షర్ట్ పెడితే నువ్వేంటి ఇంత చీప్ షర్ట్ వేసుకొని చిల్లర మనిషిలో వచ్చావేంటి? వేసుకునే బట్టలను బట్టి చిల్లర మనుషులు ఉండరు సుష్మా. బట్టల వెనకాలన్న ఒక మనసు ఉంటుంది కదా, దానిని బట్టి ఉంటారు. ఎంత ఖరీదైనా, ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా బుద్ధి బాగోలేదనుకో, వాళ్ళని చిల్లర మనుషులు అంటారు. కుటుంబాల్ని విడదీసే వాళ్ళ మనస్తత్వాల్ని చిల్లర మనస్తత్వం కలిగిన వాళ్ళు అంటారు. బుద్ధి బాగుంటే చాలు, బట్టలు ఎలా ఉన్నా పర్వాలేదు. ఏంటి గోపి, ఏంటిది? నువ్వు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు, వెరైటీగా మాట్లాడుతున్నావు. ఏమైంది? నేనేం మారలేదు. ముందొకలాగా వెనకొకలాగా నటించే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేస్తాను. చిచి, అంత చీప్గా నేనెందుకుంటాను? మా మమ్మీ కూడా ఉండదు. నేను మీ గురించి అనలేదే. నువ్వనలేదు, నేను చెప్పానంతే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ సూపర్ సార్. షర్టు సింపుల్గా ఉన్నా చూడ్డానికి చాలా బాగుంది. మంచి మనసుతో ఏం కొన్నా బాగానే ఉంటుంది. మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకుని కొంటేనే చాలా అసహ్యంగా ఉంటుంది. వెళ్దాం పద. ఓకే సార్. గోపి ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు? చాలా విచిత్రంగా ఉంది. స్వామి, ఎన్ని సంవత్సరాలు బ్రతుకు కోసమే పోరాటం చేశాను. ఆ క్రమంలో కష్టమైనా నష్టమైనా నేనే ఎదుర్కొన్నాను. ఎప్పుడు ఎవరికీ సమాధానం చెప్పే పరిస్థితి రాలేదు. కానీ ఇప్పుడు మొదటిసారి ఒక ఫ్యాక్టరీ చూసుకోవాల్సిన బాధ్యత నా మీద వేశావు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఫ్యాక్టరీని నడిపించే ధైర్యం నాకివ్వు తండ్రి. నన్ను వెన్నంటే ఉండి నడిపించు. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటండి అక్క అని పిలవడం మానేసి మేడం అని పిలుస్తున్నావు? ఇంట్లో నువ్వు అక్కవి, కానీ ఫ్యాక్టరీలో నువ్వు నాకు ఓనర్వి కదా, అందుకే నిన్ను ఇలా పిలవాలని ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను యజమానురాలిగా బతకాలన్న కోరిక లేదురా. నా అనుకునే వాళ్ళందరితోనూ కలిసి బతకాలనుకున్నాను. ఫ్యాక్టరీలో ఆయన కూడా అదే చేశారు. ఇప్పుడు నేను చేయబోయేది కూడా అదే. ఏ మందులు ఎప్పుడు వేసుకోవాలో చూపించాను కదా, మర్చిపోకుండా వేసుకోండి. అత్తయ్య, కూరలన్నీ చేశాను. మధ్యాహ్నం బియ్యం పెట్టుకుని వేడివేడిగా తినండి. అమ్మా రాణి, నువ్వు ఇంక ఈ ఇంటి విషయాలు మర్చిపో, నేను చూసుకుంటాను. ఈ రోజు నుంచి నీ బాధ్యత మారింది, పని పెరిగింది. నువ్వు అవన్నీ ప్రశాంతంగా చూసుకో. ఇన్ని రోజులు కూరల్లో పోపులు వేసుకుని అన్నం అమ్ముకున్న మనిషివి. ఒక ఫ్యాక్టరీ నడపాలంటే మాటలు కాదు. నువ్వు అమ్మే అన్నాన్ని అందరూ గొప్పగా పొగుడుతున్నారని అనుకోవద్దు. వంట మనిషికి ఒక ఫ్యాక్టరీ ఓనర్కి చాలా తేడా ఉంటుంది. చెప్పులు బాగున్నాయి కదా అని చెవులకు వేసుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుందో, ఇప్పుడు నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళినా అంతే అసహ్యంగా ఉంటుంది. మీ అక్కసు మాకు అర్థమైంది నాన్న. మీకు నచ్చినంత మాత్రాన తను చేతకందేం కాదు. రాణి శక్తి ఏంటో నాకు తెలుసు కాబట్టే ఈ బాధ్యత తనకు అప్పగించాను. రాణి ఏంటో పూర్తిగా అర్థం చేసుకున్నారు కాబట్టే ఆ ఫ్యాక్టరీ యజమాని సూర్యం గారు ఆ ఫ్యాక్టరీ తన పేరు మీద రాశారు. ఇన్నాళ్ళు మీ బుద్ధి ఏంటో మీరు చూపించారు.
ఇప్పుడు తన శక్తి ఏంటో రాణి చూపిస్తుంది. నోర్ముయిరా, కోట్ల ఆస్తిని కాదనుకుని బయటకొచ్చేశావు. కోటేశ్వరుడింటికి అల్లుడుగా వెళ్ళరా అని నేను సంబంధం చూస్తే అది వద్దనుకుని ఈ అట్లు అమ్ముకునే దానింటికి వెళ్ళావు. దీని దరిద్రం నీకు పట్టింది, నీ ద్వారా మనకు పట్టింది. దాంతో మనం ఈ పరిస్థితికి వచ్చేసాం. లేదంటే మన ఇంటి ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేని ఈ ఇంట్లో మనం ఉండడమా? తలుచుకుంటేనే చాలా సిగ్గుగా ఉందిరా. చూడండి సార్, వంటని చాలా చులకనగా చూస్తున్నారు. మనందర్నీ బ్రతికిస్తున్నది ఆ తిండే. మీరు తినే తిండి రుచిగా ఉంటేనే అది మీ వంటికి పడుతుంది. అలా చెయ్యాలి అంటే ఏవి ఎన్ని పాళ్ళు వేయాలో తెలియాలి. ఇవన్నీ తెలిసిన వ్యక్తి వంట చేస్తేనే రుచిగా ఉంటుందని మనస్ఫూర్తిగా తింటారు. అందుకే ఎక్కడ ఎలా ఉండాలో, ఏ పనులు ఎలా చేయాలో నాకు తెలుసు. నేను వంట మనిషినని మీరంటున్నారు, నేను కష్టాన్ని నమ్ముకున్న మనిషిని అని నేనంటున్నాను. ఇన్నేళ్ళు పొయ్యి దగ్గర కష్టపడ్డాను, ఇప్పుడు కంపెనీలో కష్టపడతాను. వెళ్ళొస్తానండి. పదండి. రాము, ఆ సెలైన్ బాటిల్ పెట్టేసి. సీత, సార్, వంశీకి ఎలా ఉంది? ప్రమాదమేం లేదు కదా? తను బాగానే ఉన్నాడు కదా? కూల్ సీత, హీ సేఫ్. ఇంక ప్రమాదం ఏం లేదు. నువ్వున్నావు స్వామి, నా మొర విన్నావు. వంశీకి ఏమీ కాకూడదు, నువ్వే కాపాడాలి అని నేను దండం పెట్టుకున్నాను. నా కన్నీళ్ళకి కరిక కరుణించి వంశీని కాపాడ. తను ఎప్పుడూ బాగుండాలి. తనకి ఏమీ జరగకూడదు. తనకి ఇలా అయిన దగ్గర నుంచి నేను తట్టుకోలేకపోయాను. చాలా థ్యాంక్స్ స్వామి. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఏం లేదు. ఏంటి సీత, నువ్వింత టెన్షన్ పడుతున్నావేంటి? వంశీని అక్కడ అలాంటి పరిస్థితుల్లో చూసేసరికి నాకు గుండె ఆగినంత పని అయ్యింది. తను ఎంతో మంచి మనిషి, ఎవ్వరికీ అపకారం చెయ్యడు. తనకి సహాయం చేయడమే తప్ప ద్రోహం చేయడం తెలియదు. ఎంతో గొప్ప కుటుంబంలో పుట్టినా చాలా సింపుల్గా ఉంటాడు. అందరితోనూ కలిసిపోతాడు. అందర్నీ తన వాళ్ళు అనుకుని అభిమానిస్తాడు. అలాంటి వంశీకి ఇలా అయ్యిందని తెలిసేసరికి నేను తట్టుకోలేకపోయాను సార్. తనకి ఏమీ కాకూడదు అని దేవుణ్ణి కోరుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు తనకి ఏ ప్రమాదం లేదు అని మీరు చెప్పాక నాకు ధైర్యం వచ్చింది.
ఆ, ఏంటి సీత రోజు నువ్వు ఎంతో మందిని హాస్పిటల్లో చూస్తూనే ఉంటావు కదా, కానీ నువ్వు వంశీ విషయంలోనే నువ్వెందుకింత టెన్షన్ పడుతున్నావు? వంశీ ఏంటయ్యా ఇలా? నిజమైన ప్రేమకి దక్కిన బహుమానం సరదే. నన్ను చంపేయాలని నిర్ణయించుకున్నారు. అంటే ఈ పని చేయించింది మీరనుకున్నట్టు ఆయన కాదు సార్, ఆయన మనవరాలు. సమంత ఇంతగా దిగజారిపోతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. తన సంగతి ఏంటో ఇప్పుడే తెలుస్తాను.